హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూడండి ఫ్రెండ్స్, మనము బాదుషా చేసుకోబోతున్నాం. ఎలా ఏంటనేది చూడండి. మనం 2 కప్పుల మైదా తీసుకున్నాం అండ్ పావు స్పూన్ వచ్చి ఉప్పు, పావు స్పూన్ వచ్చి బేకింగ్ సోడా తీసుకున్నాం. దీన్ని బాగా చేత్తో కలిపేసుకొని అంతా మంచిగా కలిసిపోయిన తర్వాత మనం దీన్ని ఫ్రెండ్స్ చూడండి, మనం ఘీ వేసుకోవాలి. మనం ఘీ వేసుకొని బాగా కలపాలి దీన్ని. మళ్ళీ నేను ఇంకోసారి కూడా ఘీ వేస్తాను. బాగా కలుపుకొని చేతిలో ముద్ద అయ్యేలా కలుపుకోవాలి. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే పార్వతి హోమ్ రెసిపీస్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ పెట్టండి. అండ్ ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ పెట్టడం కన్నా మీరు ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్ని కావాలో పార్వతి హోమ్ రెసిపీస్లో కామెంట్ చేసి అడగవచ్చు. ఇంకేమేమి చేయాలో కూడా మీరు చెప్తే నేను ఆ రెసిపీస్ అన్నీ పెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పాకానికి రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మనం పాకానికి 1.5 షుగర్ తీసుకుంటున్నాను అండ్ 1.5 వాటర్ తీసుకుంటున్నాను. సో మీరు 2 కూడా కప్పు వాటర్ తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నేను 1.5 తీసుకున్నాను. సో షుగర్ ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు, ఎక్కువ కూడా ఇది నీళ్ళు కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే తక్కువ షుగర్లో తక్కువలో చేస్తున్నాను. సో చేసినట్టే తీసి మనం పాకంలో వేస్తున్నాం. సో ఫ్రెండ్స్ చూడండి, మనకు ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అవ్వకూడదు అండ్ సిమ్ పైన స్లోలోనే అవ్వాలి. చూడండి, పాకం రెడీ అయిపోయింది. అండ్ మనకి చూడండి ఇంత సిమ్లో అవ్వాలన్నమాట. అండ్ వేసినప్పుడు కూడా అస్సలు మంట ఉండకూడదు. వీలైతే బంద్ చేసి వెయ్యండి, ఆఫ్ చేసేసి గ్యాసు. అప్పుడు కూలింగ్ తగ్గిన తర్వాత వేసుకోండి. సో మంచిగా అవుతాయి. ఇలా అన్నీ చేసి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను అప్పుడు వేసేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇంతే. మనవి పార్వతి హోమ్ రెసిపీస్లో చాలా వీడియోలు ఉన్నాయి, చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. అండ్ పార్వతివి డ్రై ఫ్రూట్స్ కర్జకాయలే కానీ కోవా పూరి అయినా కానీ రకరకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అన్ని స్వీట్స్ చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. ఇవి కూడా ఎలా అనిపించేవో తప్పకుండా కామెంట్ పెట్టండి. సో ఫ్రెండ్స్, ఓ పక్క కాలుస్తూ ఓ పక్క నేను అందులో వేసేసి కాసేపు ఉంచి తీసి పక్కన పెట్టాను ఈ బాక్స్లో. సో మనకి ఈ బాక్స్ నిండిపోయింది ఫ్రెండ్స్, అన్నీ చేశాను.